టాలీవుడ్ ప్రముఖ నిర్మాత గీతా ఆర్ట్స్ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ అయితే ఎదుర్కొన్నారు. హైదరాబాద్కు చెందిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రాన్సిక్స్ సంస్థల బ్యాంక్ స్కామ్ కేసులో విచారణకు ఆయన అయితే హాజరయ్యారు. విచారణకు రావాల్సిందిగా ఇప్పటికే అల్లు అరవింద్ను ఈడీ ఆదేశించగా నేడు ఆయన కార్యాలయానికి అయితే వెళ్లారు. అసలు ఏం జరిగిందంటే 2017-2019 మధ్య కాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రాన్సిక్స్ సంస్థలు ఒక బ్యాంక్ నుంచి 101 కోట్లు రుణం తీసుకొని ఎగవేసినట్లు ఆరోపణలు అయితే వచ్చాయి. ఆ సొమ్ములను సంస్థల యాజమానులు సొంత ప్రయోజనాలకు అక్రమ నగదు బదిలీకి వాడారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు. అయితే సిబిఐ కేసు నమోదు చేయగా ఆ తర్వాత మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ దర్యాప్తు కొంతకాలం క్రితం ప్రారంభించింది. ఇలాంటి సమయంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతో అల్లు అరవింద్కు చెందిన సంస్థలకు మధ్య కొన్ని అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు ఆరోపణలు అయితే వచ్చాయి. దీంతో వాటిపై స్పష్టత కోరుతూ ఈడీ అధికారులు అల్లు అరవింద్కు ఇటీవల నోటీసులు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్లోని ఈడీ కార్యాలయానికి శుక్రవారం అల్లు అరవింద్ అయితే హాజరయ్యారు. అలాంటి సమయంలో అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించగా 2-3 గంటల పాటు ప్రశ్నించినట్లయితే తెలుస్తుంది. వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసుకున్నారు. విచారణ సమయంలో ప్రధానంగా బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. విచారణ ఇంకా కంప్లీట్ అవ్వలేదని సమాచారం. వచ్చే వారం మరోసారి తమ ఎదుట హాజరు కావాలని ఈడీ అధికారులు అయితే ఆయనకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు అయితే చెప్తున్నాయి. మరి అయితే బ్యాంక్ స్కామ్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామకృష్ణ గ్రూప్ యాజమానులు వి రాఘవేంద్ర, వి రవికుమార్తో పాటు అల్లు అరవింద్కున్న సంబంధాలపై కూడా ఈడీ ఆరా తీయనుందని సమాచారం. మొత్తానికైతే అల్లు అరవింద్ విచారణకు హాజరై పరిణామం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.